సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. అసలు గాడిద గుడ్డు పెట్టదనే సంగతి తెలుసు. ఇప్పుడు ఏడవైన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే గాడిద గుడ్డ ఇస్తున్నారు ఆ రాష్ట్రం ప్రజలకు. హర్యానా గాడిద గుడ్డు ఇచ్చిండ్రు, మహారాష్ట్రలో గాడిద గుడ్డు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఢిల్లీలో ఇంకా మరి పెద్ద గుడ్డు ఇచ్చిండ్రు. గాడిద గుడ్డు అంటే ఏమి లేదే గాడిద గుడ్డు పెట్టదు. ఇప్పుడు వాళ్ళకి అసలు అభివృద్ధి, ఈ రాష్ట్రము ప్రజలకు ఇచ్చిన హామీలు, కమిట్మెంట్ లేదు, ప్రజల పట్ల ఒక డెడికేషన్ లేదు. అభివృద్ధి పట్ల కేవలం మాటలతోనే టైం పాస్ చేయాలి. నేను ఈరోజు బ్యానర్ ఐటెం, నేను కనుక ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏమొస్తుంది, ఈరోజు నేను ఏం మాట్లాడితే టీవీలలో బ్రహ్మాండంగా వస్తాయి, అవి ఏ విధంగా బ్రేకింగ్ న్యూస్ లేకుంటే చాలా బ్రహ్మాండంగా ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడే ప్రతి టీవీ ఛానల్లో చూపించాలంటే, హైలైట్ చేయాలంటే ఏదో ఒక మాట మాట్లాడాలి. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇద్దరు కేంద్ర మంత్రులు, మిగతా ఎంపీలు ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మేము తెచ్చిన నిధులు తప్పితే గ్రామాల నిధులే లేవు. ఈడ గెలిచిన వాళ్ళు, మంత్రులు కానీ మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఏమేమి తెచ్చినా ఏమేమి ఇచ్చినా చెప్పమనండి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు లేకుంటే అసలు ఈ రాష్ట్రానికే తెల్లారదు. అసలు అభివృద్ధి అనేదే కనపడదు మీ కళ్ళకి. రోడ్లు, PMGSY రోడ్లు మావే, హైవే రోడ్లు మావే, CRF రోడ్లు మావే, డబుల్ రోడ్లు చేస్తున్నాయి మావే, మున్సిపాలిటీలో రోడ్లు వేస్తున్నాయి మావే, మున్సిపాలిటీలో అమృత్ కింద నీళ్లు ఇస్తున్నాయి మేమే, గ్రామాల్లో గ్రామ పంచాయతీలో EGS కింద CC రోడ్లు వేస్తున్నది మేమే, గ్రామ పంచాయతీలో పంచాయతీ బిల్డింగ్లు కడుతున్నది మేమే, అంగన్వాడీ బిల్డింగ్లు కడుతున్నది మేమే, మహిళా సంఘం బిల్డింగ్లు కడుతున్నది మేమే, అంగన్వాడీలో భోజనం పెడుతున్నది మేమే, తల్లులకు పిల్లలకు. ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తట్టా బుట్ట దలుచుకొని తాళం వేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన చేస్తున్నది కరెక్ట్ కాదు, కేవలం ఆర్భాటం కోసం చేస్తున్నాడు. దాంట్లో చిత్తశుద్ధి లేదని చెప్పినాం. జనగణనకు కులగణనకు వ్యతిరేకం చెప్పలేము మేము, వ్యతిరేకం కాదు. కానీ ఆయన చేస్తున్నటువంటిది కేవలం రాజకీయం కోసం చేస్తున్నాడు. చేసినామని మమ అనిపించుకోవడానికి చేస్తున్నాడు. మరి డీకే పాల్గొనలేకపోతే ఎందుకు పాల్గొని ఇక్కడ దగ్గర కూర్చోలేదు? నీ కమిట్మెంట్ ఉన్నట్ట? డీకే ఏడవడానికి రావాలి కదా, మరి ఎందుకు రాలేదు నా దగ్గరికి? కమిట్మెంట్ ఉన్నట్ట మీకు? నేను నా ఇంట్లో లేను, మరి నేను ఉన్న కాడికి రావచ్చు. నేను మామూలులో ఉంటా, హైదరాబాద్లో ఉంటా, గద్వాల్లో ఉంటా, నేను ఏడముంటా తీసుకోవచ్చు. నేను ఫస్టే చెప్పినాం, మీరు కులగణన జనగణన అనడానికి వాళ్ళ గొర్రె ఉందా, మేక ఉందా, కుక్క పిల్లి ఉందా, లేకుంటే అవన్నీ వివరాలు మీకు ఏమవసరం ఉన్నాయి? దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పినాం. మీరు చేస్తున్నటువంటి సర్వే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పినాం. కులం అడిగితే కులం అడగవచ్చు, ఎంతమంది ఉన్నారో అని అడగవచ్చు. వాళ్ళ కుటుంబ వివరాలన్నీ మీకు ఎందుకు? వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏముందా, ఆస్తుందా, అప్పు ఉందా? ఆల్రెడీ అందరివి గతంలోనే ఎన్నోసార్లు జరిగినాయి ఇవన్నీ. మేమంతా మొత్తం IT పేర్స్, మాకు ఏముందో ఏం లేదో మొత్తం ఎవ్రీ ఇయర్ మేము ఇచ్చుకోవాల్సిందే. మా ఎలక్షన్ అఫిడవిట్ కూడా మేము పెట్టుకోవాల్సిందే. దాపరికం ఏం లేదు.